ప్రియ సహోదరి సహోదరులారా, క్రైస్తవ జీవితంలో సిలువ ధ్యానము చాలా ప్రధానమైనది. అందుకనే తపస్కాలంలో మనందరము కూడా సిలువను ధ్యానిస్తూ సిలువ మార్గాన్ని చేస్తూ ఉంటాం. అసలు సిలువ మార్గము ఎందుకు చేయాలి, సిలువ యొక్క ప్రాధాన్యత ఏమిటి అని కొంతసేపు మనము ధ్యానించుదాం. యేసు సిలువపై మృతి చెందిన నాటి నుండి సిలువ రక్షణ సంకేతముగా మారింది. సిలువ మరణం ద్వారా యేసు మహిమను పొందారు. అప్పటి నుండి యేసు భక్తులకు సహితము సిలువే మహిమాన్విత ద్వారమైనది. ఒకానప్పుడు సిలువ అవమానకరణమైనది. హెబ్రీయులకు రాయబడిన లేఖ 12వ అధ్యాయము 2వ వచనము మరియు 13వ అధ్యాయము 13వ వచనం. కానీ యేసు దానిని ముక్తిదాయక సాధనముగా మార్చాడు. సిలువ యేసుని బలిపీఠము. ఈ పీఠముపైనే మానవుల యొక్క పాప పరిహార బలిని దేవుడు అర్పించాడు. శాపహితుడైన వాణ్ణిగా సిలువ మానిపై వేలాడుతూ మానవులను శాప విముక్తులను చేశారు. గలతీయులకు రాసిన లేఖ 3వ అధ్యాయము 13వ వచనము. ఆయన దేహము పాపపు స్వభావము గల స్వభావముతో సిలువపై ప్రదర్శింపబడి మానవ పాపములన్నిటికై ఖండించబడినది. రోమీయులకు రాయబడిన లేఖ 8వ అధ్యాయము 3వ వచనము. ఆయన తన సిలువ మరణం ద్వారా రానున్న శిక్షను తొలగించాడు. కొలస్సీలకు రాసిన లేఖ 2వ అధ్యాయము 14వ వచనం. యేసుని సిలువ బలి రక్తము ద్వారా దేవుడు సమస్తాన్ని తనతో సఖ్యపరచుకొని శాంతింపజేశాడు. కొలస్సీలకు రాసిన లేఖ 1వ అధ్యాయము 20వ వచనం. సిలువ బలి ఫలితముగా పాపం వలన కలిగిన విభజనను, శత్రుత్వమును ఛేదించి శాంతిని నెలకొల్పారు. అన్ని జాతులను కలిపి నూతన జాతిని సృష్టించాడు. సిలువ ద్వారా అడ్డుగోడను ధ్వంసం చేసి అందరినీ దేవుని దరికి చేర్చారు. ఎఫెసీయులకు రాసిన లేఖ 2వ అధ్యాయము 14వ వచనం నుండి 18వ వచనం వరకు. సిలువ యేసుని మహిమ సింహాసనం. సిలువపై చంపబడిన యేసువే దేవుడు ప్రభువుగాను క్రీస్తుగాను నియమించారు. అపోస్తల కార్యములు 2వ అధ్యాయము 36వ వచనము. వారి నాయకుడుగాను రక్షకుడుగాను చేశాడు. ఆయనను తనకు కుడి ప్రక్కన కూర్చుండబెట్టుకున్నారు. ఆయన ప్రజల రక్షణముగా పైకెత్తబడి అందరికీ ఆయన యొద్దకు ఆకర్షించారు. ఈ సింహాసనంపై నుండి రక్తము నీరు స్రవింపజేసి తన ఆత్మనిచ్చి శ్రీసభను నెలకొల్పారు. ఆయన సిలువ ఈ రీతిగా రక్షణ సాధమైనది కనుక అందరూ తాము పొడిచిన వానిని వంక ఆశతో వీక్షిస్తారు. యేసు సిలువ జీవ వృక్షము. ఇది పాపం వలన పడిన పుండ్లు మాన్పు ఆకుగల వృక్షము. ఈ వృక్ష ఫలంనే తిని అర్హుల గురువారు ధన్యులు. దర్శన గ్రంథము 22వ అధ్యాయము 2 మరియు 14, 19 వచనములు. సిలువ మహత్తరమైనది కనుక యథార్థ క్రైస్తవుడు అనుదినము సిలువను మోస్తూ యేసును వెంబడించాలి. మత్తయి సువార్త 16వ అధ్యాయము 24వ వచనము. ప్రాణం మీద ఆశలు వదులుకొని సిలువను మోయాలి. మత్తయి సువార్త 23వ అధ్యాయము 34వ వచనము. అప్పుడే మనము నిత్య జీవాన్ని పొందుతాము. యోహాను సువార్త 12వ అధ్యాయము 25వ వచనము. సిలువపై యేసుని మరణంను ఎవడు కన్నుల ఎదుట నిలుపుకున్నవాడో పరివర్తన చెందుతాడు. గలతీయులకు రాసిన లేఖ 3వ అధ్యాయము 1వ వచనము. యేసు శక్తి యందు పూర్తి నమ్మకం ఉంచి జీవిస్తాడు, లేకుంటే అతడు సిలువ విరోధియే. ఫిలిప్పీయులకు రాసిన లేఖ 3వ అధ్యాయము 18వ వచనము. సిలువ క్రైస్తవులకు విజయ సంకేతం. ఎందుకనగా వారి పాప స్వభావం సిలువపై అంతమొందించబడినది. వారు పాపులకు దాసులు కారు. రోమీయులకు రాయబడిన లేఖ 6వ అధ్యాయము 6వ వచనము. సిలువ జ్ఞానంతో వారు స్వతంత్రులు. యేసుని ఆదర్శం అనుసరించి వారు సిలువ మరణం వరకు వినయ విధేయతలు కలిగి ఉంటారు. యేసు వారి పాపములను తనపై వేసుకుని సిలువలో వేలాడిన కనుక వారది గమనించి తమ పాపమునకు మరణించి నీతికి జీవిస్తారు. 1 పేతురు 2వ అధ్యాయము 21వ వచనం నుండి 24వ వచనం వరకు. చిట్ట చివరకు ప్రతి క్రైస్తవుని యొక్క తుది నిర్ణయము, నా మట్టుకు నేను వేరుగా కాక మన ప్రభువు యేసు క్రీస్తు యొక్క సిలువను గురించి మాత్రమే గొప్పలు చెప్పుకుందును. ఆయన సిలువ మూలముననే నాకు ఈ లోకమును, నేను ఈ లోకమునకు సిలువ వేయబడితిని
గలతీయులకు రాసిన లేఖ 6వ అధ్యాయము 14వ వచనం. కనుక క్రైస్తవుని జీవితంలో శిలువ ధ్యానం అతి ప్రధానమైనది. రక్షణ కల్పవృక్షముకు శిలువ ఫలాలు పొందిన వారికి ముక్తిని లభిస్తున్నది. కాబట్టి ప్రతి నిత్యము కూడా, మరీ ముఖ్యముగా ఈ తపస్కాలంలో శిలువ మార్గాన్ని ధ్యానిస్తూ మనందరం కూడా ముక్తిని పొందుకుందాం. పిత, పుత్ర, పవిత్ర ఆత్మ నామమున ఆమేన్.